వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. వ్యవసాయానికి సంబంధించి రైతులకు సలహాలు చెప్పడం కూడా ముఖ్యమంత్రులు తమ బాధ్యతగా అనుకుంటూ ఉంటారు. సమైక్య రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అసలు వ్యవసాయమే దండుగా అంటే తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి రైతులు ఏ పంటలు వేయాలో హితబోధ చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబమంతా పొలంలోనే పడి ఏడిస్తే ఎలా? కొందరు ఉద్యోగాలు చూసుకోవాలి, కొందరు వ్యాపారాల్లోకి దిగాలి అని హితవు చెబుతున్నారు. ఉద్యోగం వ్యాపార రంగాలలోకి కూడా వ్యవసాయ కుటుంబాలు రావాలని, అందుకు తగిన పెట్టుబడులను వనరులను సమకూర్చటానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతున్నారు. ఒకప్పుడు ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనుక్కునే వీలుండేది. ఇప్పుడు ఇక్కడ ఎకరం అమ్మితే ఏపీలో 100 ఎకరాలు కొనొచ్చు అంటున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధి ఎంతగా జరిగిందో చెప్పటమే రేవంత్ ఉద్దేశం. 2028 నాటికి తెలంగాణ బడ్జెట్ 7 లక్షల కోట్లకు చేరుకునేలా పనిచేస్తామని, పెట్టుబడులతో సంపద సృష్టిస్తాము అని ఆయన తన గురువు బాటలో నడుస్తున్నట్లు చెప్పకనే చెబుతున్నారు.